నమస్తే, నేను మీ సతీష్. వైవి వెన్నుపోటు షాక్లో జగన్. ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతున్నటువంటి చర్చ. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి ఉన్నటువంటి అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. అయితే వాటిపైన కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చెప్పేదొకటి, ఆయన చేసేదొకటి. ఆయన అధికారంలోకి వచ్చే వరకు కూడా తల్లి చెల్లిని ఏ రకంగా వాడుకున్నాడు అందరికీ తెలుసు కదా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా తల్లిని అదే చెల్లిని ఇద్దరిని కూడా ఎలా తరిమేశాడు అన్నది కూడా అందరికీ తెలుసు. దానిపైన అదేమిటయ్యా, నువ్వు అధికారంలోకి రావాలని చెప్పి నువ్వు జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని భుజాన్ని వేసుకుని మోసింది వాళ్లే కదా. అలాంటి చెల్లిని అలాంటి తల్లిని తరిమేశావేంటి ఈ రోజున? అరే, నువ్వు అధికారంలోకి రావాలనే కదా వాళ్ళు అంతలాగా శ్రమించారు, అంత కష్టపడ్డారు. అలాంటిది నువ్వు అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఏదో చేస్తావు, ఏదో పదవైనా ఇస్తావు అని చెప్పేసి అందరూ భావించారు. వాళ్ళు ఆశలు పెట్టుకుంటారు, అందులో తప్పులేదు కదా. అలాంటిది సొంత చెల్లిని కన్న తల్లిని తరిమేశావు, ఇదేం పద్ధతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే దానికి ఆయన ఒక భాష్యాన్ని చెప్పాడు. ఏమిటి అంటే, కుటుంబంలో ఒక్కరు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి, ఒక్కరు మాత్రమే రాజకీయం చేయాలి అని చెప్పేసి. అప్పుడు చాలా మంది కూడా విమర్శించారు. నీ కోసం అంత రేయింపగళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరిగి నువ్వు అధికారంలోకి రావాలి అని చెప్పి అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి నీ కోసం 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మా అన్నని ముఖ్యమంత్రిని చేయండి, మా అన్నని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి నీ సొంత చెల్లెలు కదా, ఒక్క పదవి ఇవ్వడానికి ఇలాంటి మాటలు చెప్తావా? మరి అదే క్రమంలో అవినాష్ రెడ్డి నీ కుటుంబమే కదా, భూమన కరుణాకర్ రెడ్డి నీ కుటుంబమే కదా, అలాగే రవీంద్రనాథ్ రెడ్డి మీ కుటుంబమే కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి మీ కుటుంబమే కదా, వైవి సుబ్బారెడ్డి మీ కుటుంబమే కదా. మరి కుటుంబంలో ఒక్కళ్లే రాజకీయంలో ఉండాలి, ఒక్కళ్లే రాజకీయం చేయాలి అన్నప్పుడు వీళ్ళందరికీ ఎలా పదవులు ఇచ్చావు అని చెప్పేసి ప్రశ్నిస్తే దానికి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం ఉండదు. జగన్మోహన్ రెడ్డి తాను అనుకుందే చేస్తాడు, తాను అనుకుంది మాత్రమే చెప్తాడు. అందరూ ఇక దానికి తలాడించి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అయితే ఇక్కడ వీళ్ళందరికీ ఎందుకు పదవులు ఇచ్చాడు అనంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా, ఎలాంటి అవినీతి చేసినా, ఎలా చేయాలన్నా కూడా, కుంభకోణాలు ఎలా చేయాలన్నా కూడా వాటికి తాను ఆడమన్నట్లల్లా కూడా ఆడేటువంటి వ్యక్తులు కావాలి. అలాగా అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి పదవులు ఇచ్చేసాడు. నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకంగా ఉండాలి అంటే తన బంధువర్గం అయితే గనక, తన బంధుగణం అయితే ఖచ్చితంగా అరే మనవాడే కదా అని చెప్పేసి మోసం చేయకుండా ఉంటారు అని చెప్పి ఆయన ఒక నమ్మకం పెట్టుకున్నాడు. అందులో భాగంగానే వీళ్ళందరికీ కూడా పదవులు ఇస్తూ వచ్చాడు. మరి ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డిని చూస్తే మొదట టీటీడీ చైర్మన్ ఇచ్చాడు. ఆ టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి ఎలాంటి దోపిడీలు చేశాడు, తిరుమల కొండపైన ఎన్ని పాపాలు చేశాడు, ఈ రోజున అక్కడ ఎలాగా ప్రైవేట్ వ్యక్తులకి లేదంటే గనక తన అనుయాయులకి ఎలా కట్టబెట్టాడు, అక్కడ ఉన్నటువంటి భూములు కాటేజీలు కట్టుకోవడానికి అని చెప్పి, విల్లాలు కట్టుకోవడానికి అని చెప్పేసి, హోటల్స్ కట్టుకోవడానికి, ఆశ్రమాలకు ఇచ్చేసేయడానికి. ఆ ఆశ్రమాలు కూడా ఎవరివి? నిజంగా ఎవరైనా కూడా సాధువులు, ఎవరైనా స్వామీజీలు ఉంటే అది వేరు. కానీ వీళ్ళు నమ్ముకునేటువంటి ఆ స్వరూపానంద ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి స్వామీజీలకి ఆశ్రమాలకు అని చెప్పేసి అప్పనంగా దోచిపెట్టడానికి, అలాగే టీటీడీ నిధులు కొల్లగొట్టడానికి. మరి వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు, ఆ భూముల్ని ఎలాగ అన్యాక్రాంతం చేయాలని చెప్పేసి కుట్రలు చేశాడో అందరికీ తెలుసు. అరే, భక్తులు స్వామి వారికి భక్తితోటి సమర్పించుకునేటువంటి కానుకలు, ఆ కానుకల్ని కూడా దోచేయాలనేటువంటి కుట్రలు చేసినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్లో టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి. మరి అలాంటి పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి. ఆ తర్వాత చూస్తే విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి రెడ్డి ఉంటే అతన్ని వీకేసి ఈయన్ని పెట్టారు. ఈయన వెళ్ళిన తర్వాత అక్కడ భూదోపిడి, దానిపైన వచ్చినటువంటి విమర్శలు. ఆఖరికి ధర్మాన ప్రసాదరావు, మరి ఏదైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తే చెప్పాడు, ఎవడో సుబ్బారెడ్డి అంట ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన ఉత్తరాంధ్ర భూములు దోచేస్తామని చెప్పేసి అని చూస్తా ఉన్నాడు అని చెప్పి. అది కూడా ఈ సుబ్బారెడ్డి గురించి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈయనకి మళ్ళీ రాజ్యసభ ఇచ్చాడు. ఇవన్నీ దేనికి అంటే దోపిడీ. జగన్మోహన్ రెడ్డి ఒకవైపున దోచేస్తా ఉంటే ఆ దోపిడీకి వీళ్ళంతా కూడా ఏ మార్గాలు ఉంటాయో ఆ మార్గాల్లో సహకారాన్ని అందించాలి అని చెప్పేసి పదవులు ఇచ్చాడు. కేవలం ఈయనతోటి ఆగాడా అంటే లేదు, ఈయన కొడుకు ద్వారా కూడా అనేక అవినీతి అక్రమాలు జరిగినాయిలేండి. అది మనం చూసాం కదా, కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్, ఏదైతే గనక కేవీ రావు అనేటువంటి వ్యక్తి, ఈయన కుమారుడే వై విక్రాంత్ రెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు అరబిందో ఆయన ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ కలిపి కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు ఎలాగ దోచేశారు, ఆయన దగ్గర నుంచి బలవంతంగా ఎలా లాక్కున్నారు అందరికీ తెలుసు. ఇంత గొప్ప అనుబంధం వైవి సుబ్బారెడ్డితో జగన్మోహన్ రెడ్డికి ఉంది. మరి ఇంత అనుబంధం, ఇంత ఇది ఉన్న సుబ్బారెడ్డి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచాడు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చాడు అనంటే, ఇటీవల ముఖ్యంగా చూస్తే దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారు, అలాగే ఇండి కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు, ఇద్దరు కూడా బరిలో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి
ముందే ప్రకటించాడు. ఏమిటి అంటే మా మద్దతు అనేటువంటిది ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్ గారికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు ఉంటుంది అని చెప్పి. కాకపోతే ఆ ఎన్నికలు అయిన తర్వాత పెద్ద ప్రచారం కూడా జరిగింది. ఓటింగ్ రోజున ప్రధానంగా చూస్తే దాదాపు రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన 452 ఓట్లతోటి ఆయన విజయం సాధించారు, ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో ఇండి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు, ఆయనకి 315 ఓట్లు ఎంతో వచ్చాయి, దాదాపు 15 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు అయినాయని చెప్పేసి. అయితే ఈ ఎన్నికలో 15 ఓట్లు అనేటువంటిది క్రాస్ ఓటింగ్ జరిగింది అనేటువంటి పెద్ద చర్చ కూడా తెరపైకి వచ్చింది. క్రాస్ ఓటింగ్ అంటే అసలు ఎన్డీఏకి పడతాయి అనుకున్నటువంటి ఓట్లన్నీ కూడా ఇండి కూటమికి పడ్డమో, లేదంటే ఇండి కూటమికి పడతాయి అనుకున్నటువంటి ఓట్లు ఎన్డీఏకి పడ్డం. ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళే. ఈ రోజున ఉదాహరణకి చూస్తే ఎవరైనా కూడా ముందే ఒక రాజకీయ పార్టీ ఎన్డీఏకి మద్దతు ప్రకటిస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీల సంఖ్య ఒకవేళ ఒక 10 మంది ఉన్నారు అంటే వీళ్ళు ఓకే ఈ 10 మంది ఇటు పడతాయి కాబట్టి 400 లేదంటే 500 ఓట్లు వస్తాయి అని చెప్పి ఒక లెక్క కట్టుకోవడానికి ఉంటుంది. ఇన్ని పార్టీలు, ఒక్కో పార్టీకి ఇంతమంది ఎంపీలు సంఖ్య ఉంది కాబట్టి అటు లోక్సభ ఇటు రాజ్యసభ కలిపి ఇన్ని ఓట్లు పడతాయని చెప్పేసి ఒక అంచనా వేసుకుంటారు. కానీ ఇక్కడ అంచనాలు అనేటువంటిది ఎన్నికల ఓటింగ్ రోజున చూస్తే కొంత తారుమారైనటువంటి పరిస్థితి. ఏమిటి అంటే 15 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినాయి. అందుకే ఇక్కడ లెక్కలు అనేటువంటిది కూడా కొంత తిరగబడ్డాయి. వాస్తవానికి ఎన్డీఏ అభ్యర్థికి దాదాపు 465 నుంచి 470 ఓట్ల వరకు కూడా వస్తాయని చెప్పేసి ఒక అంచనా వేసుకున్నారు. కానీ 452 ఓట్లు పడ్డాయి. అలాగే సుదర్శన్ రెడ్డి గారికి ఇండి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి 300 ఓట్ల వరకు వస్తాయనుకుంటే ఆయనకు 315 ఓట్లు పడ్డాయి. ఇంకో 15 ఓట్లు ఇన్వాలిడ్ అయినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఏం జరిగిందా అనేటువంటిది లెక్కలు వేస్తున్నటువంటి క్రమంలో ఒకటి తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీలో కొంత ఏదో ఆ పార్టీలో కూడా వాళ్ళు స్థానికం అనేటువంటి అంశాన్ని చూసుకొని అక్కడ వాళ్ళు కొంత క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు అనేటువంటిది వినిపించినటువంటి చర్చ. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీల విషయానికి వచ్చేటప్పటికి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల విషయానికి వచ్చేటప్పటికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు ఎవరైతే 11 మంది ఉన్నారో వాళ్ళలో ఒక వర్గం కింద తయారై వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి మా మద్దతు అంటే 11 ఓట్లు గంపగుత్తాగా అక్కడ పడిపోతాయని చెప్పి అంతా అనుకున్నారు. కానీ ఆ 11 ఓట్లలో కూడా 6 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయినాయి. ఆ 6గురు కూడా ఏదైతే గనక ఇండి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేశారు. మరి ఎవరయ్యా 6గురు అని చూస్తే వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ఇలాగా వీళ్ళంతా కూడా ఏదైతే ఎన్డీఏ అభ్యర్థికి వేయాల్సినటువంటి ఓటును తీసుకొచ్చి ఈ రోజున ఇండి కూటమి అభ్యర్థికి వేశారు. ఈ 6గురిని కూడా సమన్వయం చేసింది, వాళ్ళందరినీ కూడా గ్రూప్ కట్టించింది, ఆ గ్రూప్ ని నడిపించింది అంతా కూడా వైవి సుబ్బారెడ్డి. క్రాస్ ఓటింగ్ పడేలాగా చేసింది, వాళ్ళంతా కూడా క్రాస్ ఓటింగ్ చేసేలా వాళ్ళందరినీ ప్రేరేపించింది కూడా వైవి సుబ్బారెడ్డి అనేటువంటిది ఈ రోజున వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అదేమిటి, వైవి సుబ్బారెడ్డి అంత నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి కదా, అతనెందుకు ఈ రకంగా చేశాడు, ఏమైంది అసలు విషయం అంటే ఇందులో 2 అంశాలు వైసీపీ వర్గాల్లోనే జరుగుతున్నటువంటి చర్చ. ఒకటి, సొంత సామాజిక వర్గం. సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి సొంత సామాజిక వర్గం వ్యక్తి, అందులోనూ తెలుగువాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు. మరి ఈ క్రమంలో అటు రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీతో కూడా దగ్గరయ్యేందుకు ఒక ప్రయత్నాలు చేస్తూ, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులు కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన, ఇంకో వైపున సొంత సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత రాకుండా, ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని సొంత సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడా నమ్మట్లేదు. ఎందుకు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశారు అదే సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఆ రోజున ఆర్థికంగా మిగతా అన్ని రకాలుగా కూడా ఆ రెడ్డి సామాజిక వర్గం మొత్తం జగన్మోహన్ రెడ్డి వెనకే ఉండి నడిచినటువంటి పరిస్థితి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం పైన కూడా ముప్పేట దాడి చేశాడు. వాళ్ళకి ఎక్కడా ఏమీ మేలు చేసింది లేకపోగా ఇంకా వాళ్ళకి హాని తలపెట్టేటువంటి అంశాలకైతే గనక జగన్మోహన్ రెడ్డి పూనుకున్నటువంటి పరిస్థితి. దీంతో 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి రెడ్డి సామాజిక వర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి పైన విపరీతంగా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ క్రమంలో సొంత సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని ఎంతో కొంత మన మీదకి రాకుండా, జగన్మోహన్ రెడ్డి పైన వస్తే వచ్చిందేమో కానీ మన పైన కూడా వస్తే రేపొద్దున మనకి భవిష్యత్తు ఉండదు, మనల్ని సొంత సామాజిక వర్గం వాళ్ళే నమ్మకపోతే మిగతా వాళ్ళు నమ్మరు అనేటువంటి ఆలోచనతోటి వైవి సుబ్బారెడ్డి ఈ రెడ్డి ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ కింద కట్టించి వాళ్ళందరితోటి క్రాస్ ఓటింగ్ వేయించాడు అనేటువంటిది ఒక వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి వాదన అయితే, ఇంకొక వాదన మాత్రం జగన్మోహన్ రెడ్డి తోటి ఇటీవల కాలంలో వైవి సుబ్బారెడ్డికి
సుబ్బారెడ్డికి, ఒక్క వైవి సుబ్బారెడ్డికనే కాదు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి సరిగ్గా పొసగడం లేదు. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి పూటకో తీరులో వ్యవహరిస్తా ఉన్నాడు. ఒక్కో రోజు ఒక్కోళ్ళతోటి ఒక్కో విధంగా మాట్లాడితే చిరుబుర్లాడడం, వాళ్ళ మీద చికాకు పడడం, వీళ్ళ మీద అరవటం, వాళ్ళని తిట్టడం, ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏమిటి అంటే ఈ రోజున కేసులు ఒక్కొక్కటిగా కూడా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడతా ఉన్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు, అది జగన్మోహన్ రెడ్డికి ఒక ముప్పులాగా మరి ముంచుకొస్తున్నటువంటి ఒక ప్రమాదంలాగా కనిపిస్తా ఉంది. ఓవైపున పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు అరెస్టులు అవుతా ఉన్నారు. మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా అరెస్ట్ అవుతా ఉన్నారు. ఇంకో వైపున చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా చెప్పుకునేటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి, ఆయన పిఏగా ఉన్నాడంట. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఆస్తులు అనేటప్పటికీ మనకు ముందుగా గుర్తొచ్చేది సండూర్ పవర్, ఆ తర్వాత సరస్వతి పవర్, ఇలాంటి వ్యాపారాలు. ఈ వ్యాపారాలన్నింటిలో కూడా ఈ సునీల్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది. సరస్వతి పవర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎన్సీఎల్టీ కేసు. తల్లి మీద చెల్లి మీదే జగన్మోహన్ రెడ్డి కేసులు వేశాడు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఆస్తిలో వాటా ఇవ్వడానికి ఇష్టం లేదు అని చెప్పి. కానీ తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు ఒప్పలేదు. కానీ నర్రెడ్డి సునీల్ రెడ్డి ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి ఉందో ఆవిడకి సమీప బంధువు, ఆయనకి సండూర్ పవర్ లో డైరెక్టర్ గా ఇచ్చాడు, సరస్వతి పవర్ లో డైరెక్టర్ గా ఆయనకి పదవి ఉంది. కన్న తల్లికి సొంత చెల్లికి ఏం పదవులు ఏ వాటాలు ఉండవు. కానీ ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి మరి సతీమణి గారికి సమీప బంధువు కాబట్టి ఆయనకు మాత్రం ఆస్తుల్లోనూ అలాగే ఆ కంపెనీల్లో వాటాలు ఉంటాయి, అలాగే డైరెక్టర్ పదవులు ఉంటాయి. ఈ రకంగా ఈ రోజున లిక్కర్ కుంభకోణం కేసులో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా చెప్పుకోబడేటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డిని కూడా మరి ఏదైతే ఆయన కంపెనీల పైన సిట్ అధికారులు దాడులు చేశారు, కీలకమైనటువంటి హార్డ్ డిస్కులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ క్రమంలోనే అతి త్వరలోనే సిట్ అధికారులు మరొక ఛార్జ్ షీట్ ని దాఖలు చేయాలి, అలాగే బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది కూడా తేల్చాలి అని చెప్పేసి వాళ్ళు ఒక వైపున దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకో వైపున చూస్తే ఇసుక కేసు, ఇంకో వైపున నటి జత్వానీ కేసు, ఒక్కో కేసు జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడతా ఉన్నాయి. ఆయన మెడకి ఉచ్చులా బిగుస్తా ఉన్నాయి. ఊపిరి సలుపుకోలేనటువంటి పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతా ఉన్నాడు. మరి ఈ క్రమంలో ఈ టెన్షన్లో ఎవరితోటి ఏం మాట్లాడుతున్నాడు, ఏం బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటిది కూడా తెలియట్లేదు. ఇంకో వైపున చూస్తే ఇదే వైవి సుబ్బారెడ్డి కొడుకు వై విక్రాంత్ రెడ్డి ఎవరైతే గనక కాకినాడ సెజ్ అలాగే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బెదిరించి ఆ ఆస్తులు లాక్కున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయో వాళ్ళపైన కేసు కూడా నమోదైనట్లుంది. మరి ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డి అయితే గనక మరి డబ్బులు ఇచ్చేశాడు, ఆ ఆస్తులు ఏవైతే గనక ఆయన లాక్కున్నాడో అరబిందో పేరుతోటి కొన్నారో అవన్నీ వెనక్కి ఇచ్చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ అదే విషయంలో వైవి సుబ్బారెడ్డి వై విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడడానికి వెళ్ళి ఆ రోజున అవన్నీ తీసుకొచ్చింది మీకే ఇచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఇచ్చేయాలి ఎలాగా అని చెప్పేసి ఆ అంశాలు మాట్లాడడానికి వెళ్తే నాకేం సంబంధం లేదు మీరే కట్టుకోండి అని చెప్పేసి చిరాకు పడి వాళ్ళ మీద అరిచి పంపించేశాడు. అప్పటి నుంచి వైవి సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్యన కూడా కొంత గ్యాప్ ఏర్పడింది. అందుకే ఈ మధ్య కాలంలో చూడండి ఏ మీటింగులు జరిగినా ఏ సమావేశాలు జరిగినా అక్కడ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మిగతా వాళ్ళంతా కనిపిస్తా ఉన్నారు. కానీ వైవి సుబ్బారెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా దగ్గరగా కనిపించట్లేదు. కారణం ఏమిటి అంటే లోపల జరుగుతున్నటువంటి ఈ గొడవలు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కలిసి దోచుకున్నారు, ఇప్పుడు ఆ దోచుకున్న దాని విషయంలో వాళ్ళలో వాళ్ళే అధికారం కోల్పోయిన తర్వాత కొట్టుకు చేస్తా ఉన్నారు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి తోటి వస్తున్నటువంటి విభేదాలతోటి వైవి సుబ్బారెడ్డి ఆయన చేసినటువంటి ఆలోచనే జగన్మోహన్ రెడ్డి రేపు ఉంటాడో జైలుకు పోతాడో తెలియదు, కన్న తల్లిని సొంత చెల్లినే అన్యాయంగా రోడ్డును పడేసిన వాడు రేపొద్దున మనల్ని ఏమైనా ఆదుకుంటాడా? కాబట్టి ఈ రోజున బీజేపీకి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి కనీసం ఇండి కూటమికైనా దగ్గరైతే రేపొద్దున ఎక్కడో దగ్గర ఏదో పార్టీలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అయినా చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్నుంచైనా నరుక్కొద్దాం అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ గా తయారు చేసి వాళ్ళందరితోటి క్రాస్ ఓటింగ్ చేయించాడు అనేటువంటిది ఇంకో వర్గం తాలూకు వాదన. ఈ అంశం జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వెళ్ళింది. ఈ క్రాస్ ఓటింగ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆరా తీస్తే వైవి సుబ్బారెడ్డే దీని అంతటికీ కూడా నేతృత్వం వహించి ఈ రకంగా క్రాస్ ఓటింగ్కి వెళ్ళేలాగా, క్రాస్ ఓటింగ్కి పాల్పడేలాగా చేశాడు అనేటువంటి వ్యవహారం తెలియడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిపైన వైసీపీలోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. 2019కి ముందు తలాలు నిమిరాడు, బుగ్గలు గిల్లాడు, ముద్దులు పెట్టాడు. ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నెత్తిన పెట్టుకుని 151 సీట్లతోటి అధికారాన్ని కట్టబెడితే మరి జగన్మోహన్ రెడ్డి నమ్మే కదా ఓట్లేశారు. అలా నమ్మినటువంటి ప్రజలకే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు వెన్నుపోటు పొడిచాడు. ఈ రోజున
దాని పర్యవసానం అనుభవిస్తా ఉన్నాడు. 11 స్థానాలకు పతనం అయిపోయాడు. మరి నమ్మిన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి సొంత పార్టీ వ్యక్తులు, అందులోనూ సొంత బంధువులే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తనకి తాను ఏర్పరచుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి జరగాల్సినటువంటి శాస్తే అని చెప్పి వైసీపీలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో వైవి వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా పరిణమించింది అని వైసీపీ నేతల్లో జరుగుతున్నటువంటి ఈ చర్చ పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.